ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నా పేరు సునీత. నేను దివ్య సప్రసాదం వల్ల ఆ దివ్య మందసం ముందు కూర్చొని ప్రార్థించినప్పుడు నేను ఎలా ఒక భయంకరమైన రోగం నుంచి స్వస్థత పొందుకున్నానో అది ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను. నాకు కొన్ని సంవత్సరాల నుంచి తలసేమియా క్యాన్సర్ అని ఆ వ్యాధి ఉంది అని తెలిసింది. అయితే తలసేమియా క్యాన్సర్ అంటే ఏంటో తెలీదు. అది ఎలా వస్తుందో కూడా తెలీదు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా నాకు తెలీదు. అది బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్ అంట. ఆ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎప్పుడు ఉండదంట. నాకు అలాగే జరిగింది. పెళ్ళికి ముందు 1-2 సార్లు జరిగింది. వీక్ ఉన్నాను కదా అని ఈజీగా తీసుకున్నామన్నమాట, పట్టించుకోలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ పాప పుట్టిన తర్వాత సెకండ్ వన్ అబార్షన్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది. నాకు చాలా బ్లడ్ పోయేది. అప్పుడు మెడిసిన్ తీసుకున్నప్పుడు తగ్గింది. కానీ ఇప్పుడు ఈ 2025లో ఇంకా తగ్గట్లేదన్నమాట. మెడిసిన్ తీసుకున్నా తగ్గట్లేదు. ఒకసారి ఒక్క ఇంజెక్షన్కే తగ్గిపోయేది. అలాంటిది ఆ ఓవర్ బ్లీడింగ్ అనేది ఈసారి 5 ఇంజెక్షన్లు తీసుకున్నా తగ్గట్లేదన్నమాట. మళ్ళీ అట్లనే వస్తుంది. చాలా అంటే చాలా బ్లీడింగ్ అయ్యేదండి. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. ఒక అంకుల్ ద్వారా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ తెచ్చుకున్నా. అది నేను జస్ట్ వాడింది ఒక 3 వీక్సే. కానీ నేను ఆ అంకుల్ ద్వారానే నాకు ఆధార్ కార్డు కూడా వచ్చింది. ఆధార్ కార్డు తీసుకొని ప్రతిరోజు మెట్టిగుల చర్చికి వెళ్ళి ప్రతిరోజు దివ్య సప్రసాదంలో పాల్గొనడము, దివ్య మందసం కూర్చొని ప్రార్థించడము. ఆ తర్వాత నాకు పూర్తిగా నయమైపోయింది. దేవుడు కూడా నాతో మాట్లాడారు, నీకున్న వ్యాధి తగ్గిపోయింది అని. నువ్వు నా బిడ్డవి, నేనుండగా నీకేమీ కాదు, భయపడకు అని దేవుడు నాతో వాక్యం ద్వారా జ్యోత్స్న ద్వారా మాట్లాడారు. డివైన్ యూకే ప్రేయర్లో కూడా జ్యోత్స్న సమర్పించినప్పుడు నాకున్న ఆ తలసేమియా క్యాన్సర్ వ్యాధి అనేది తగ్గింది అని దేవుడు జ్యోత్స్న ద్వారా కూడా నాకు చెప్పారు. ఇప్పుడు జూన్ నుంచి ఇప్పటి వరకు నేను అసలు గ్యాప్ లేకుండా వెళ్తున్నా. ప్రతిరోజు దివ్య సప్రసాదంలో పాల్గొంటున్నా. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రజెంట్ ఇప్పుడు నా బ్లడ్ పర్సంటేజ్ కూడా 2-3 ఉంది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. 2-3%తో కేవలం ఒక దివ్య సప్రసాదం వల్లనే, ఆ దివ్య మందసం ముందు కూర్చొని ప్రార్థించడం వల్లనే ఈరోజు నేను బ్రతికున్నాను. ఆ దేవుడు చేసిన అద్భుతమే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను. గ్లోరీ టు గాడ్, ఆల్ గ్లోరీ టు గాడ్. వీలైతే మీరు కూడా ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనండి. దివ్య సప్రసాదం ఆ యేసయ్యని, దివ్య సప్రసాదం రూపంలో ఉన్న ఆ యేసయ్యని స్వీకరించండి. ఆమేన్. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దివ్య సప్రసాదంలో యేసుప్రభు ఉన్నాడని నేను నమ్మాను కాబట్టే నాకు స్వస్థత జరిగింది. దయచేసి దివ్య సప్రసాదాన్ని లోకువుగా చూడొద్దు, దాన్ని అయోగ్యంగా స్వీకరించొద్దు. నేను చాలా విశ్వాసంతో దివ్య మందసంలో సప్రసాదం తీసుకునేటప్పుడు అది మనం యేసయ్యనే స్వీకరిస్తున్నామని, దివ్య బలి పూజలో పవిత్రమైన ఆ దివ్య సప్రసాదము అప్పద్రాక్షరసాలు యేసయ్య శరీర రక్తాలుగా మారుతాయని నేను పూర్తిగా నమ్మి విశ్వసించి స్వీకరించాను. అందుకే నాకు స్వస్థత జరిగింది. దివ్య సప్రసాదాన్ని యోగ్యంగా స్వీకరించండి, నమ్మండి మనము యేసయ్యనే తీసుకుంటున్నామని. థ్యాంక్ యూ.